బెట్టింగ్ యాప్స్ కలెక్షన్ ఏటా 1,00,000 కోట్లకు చేరింది. అవును, నిజం. ఊహాగానాలు, గాసిప్స్ కాదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నంత పక్కా నిజం. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో తీగ లాగితే డొంకంతా కదులుతుంది. బెట్టింగ్ యాప్స్ వ్యవహారం అంతా మాఫియా తరహా దందా అని స్పష్టమవుతుంది. ఇలాంటి గేమింగ్ కంపెనీలు సేకరించిన డిపాజిట్లు 2023లో 80,000 కోట్లకు పైగానే ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఈ గేమింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కేంద్రానికి ఫిర్యాదు చేసింది. కానీ నో యాక్షన్. అంటే ఈ నెట్వర్క్ ఎంత బలంగా పాతుకుపోయిందో అర్థమవుతుంది. ఇది 2 ఏళ్ల కిందటి ఫిర్యాదు కాబట్టి తాజా అంచనా 1,00,000 కోట్లు దాటినట్లేనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే వాస్తవాలు అటు కేంద్రం లేదా గేమింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియానే బయటపెట్టాలి. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు స్పీడప్ చేస్తుండటంతో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వారిలో ఉన్న ప్రముఖ నటులకు ఉచ్చు బిగుస్తుంది. 6 ప్రముఖ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సహా మొత్తం 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీత, నీతు అగర్వాల్ పై కేసు నమోదు చేశారు. శ్యామల, శ్రీముఖి, రీతూ చౌదరి, విష్ణుప్రియ, వర్షిణి, అనన్య నాగల్లా, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నేహా పఠాన్, పద్మావతి, పండు, నాయని పావని, ఇమ్రాన్ ఖాన్, హర్షత్ సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీతపై కేసు పెట్టారు. మియాపూర్ వాసి ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. బెట్టింగ్ యాప్స్ కేసులతో టాలీవుడ్ షేక్ అవుతుంది. కేసులు, పోలీసు విచారణలతో అప్పట్లో అకున్ సభర్వాల్ డ్రగ్స్ కేసుల మీద క్రియేట్ చేసిన వాతావరణాన్ని మించి ఉంది. ఇప్పుడు ఈ వివాదంలోని మెరిట్స్, డిమెరిట్స్ పక్కన పెడితే ఇప్పుడు అసలే బెట్టింగ్ యాప్ కేసులతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో గందరగోళం నెలకొంది. ఇప్పటి వరకు 357 పైచిలుకు బెట్టింగ్ యాప్స్ ను బ్లాక్ చేశారు. జీఎస్టీ ఇంటెలిజెన్స్ కూడా రంగప్రవేశం చేసింది. 2,400 అకౌంట్లను బ్లాక్ చేసి 126 కోట్లను సీజ్ చేసింది. మరో 700 గేమింగ్ కంపెనీలను జల్లెడ పడుతున్నారు. ఇప్పటి వరకు లెక్క ప్రకారం మొత్తం 25 మంది. కొందరు కొత్త వీడియోలు చేస్తూ తెలియక చేశామంటూ సారీలు చెబుతున్నారు, భయపడుతున్నారు. దగ్గుబాటి రానా వంటి వారు చట్టపరమైన వివరణలు ఇస్తున్నారు. తాజాగా మరో బెట్టింగ్ ఆత్మహత్య కూడా చోటు చేసుకోవడంతో మొత్తం 16 ఆత్మహత్యలట. ఇది ఎప్పుడో చేయాల్సింది. కోట్లకు కోట్ల డబ్బు దోపిడీ ఆగిపోయేది అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ పోలీసులు కూడా సీరియస్ గానే దర్యాప్తు చేస్తున్నట్లు కనిపిస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం కనుక రంగంలోకి దిగితే కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా బుక్ అవుతారని టాక్ వినిపిస్తుంది. బెట్టింగ్ యాప్ కేసుల్లో బుక్ అయిన సెలబ్రిటీల ఫోన్లు సీజ్ చేస్తే వాటిల్లో దాగిన ఇంకెన్ని బాగోతాలు బయటకొస్తాయో అనేది ఇప్పుడు కొత్త ఆందోళన. విష్ణుప్రియ పోలీస్ విచారణకు హాజరై తన వర్షన్ తను చెప్పుకుంది. ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, శ్రీముఖి, అనన్య నాగల్లా, నిధి అగర్వాల్ తదితరుల విచారణ తేదీలు వస్తే మీడియా కాన్సంట్రేషన్ అటువైపే మల్లుతుంది. దీంతో యాంకర్ శ్యామల లాగే అరెస్టుల నుంచి వీళ్లు కోర్టు రక్షణ పొందడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరో టీవీ మాజీ న్యూస్ రీడర్ పేరు ఈ బెట్టింగ్ యాప్స్ దందాలకు సంబంధించి వెలుగులోకి వస్తుంది. పోలీసులు ఇంకా తవ్వుతున్నారు. ఇప్పటికీ తెర మీదకు వచ్చినవి కొన్ని పేర్లే, కొన్ని మొహాలే. తీగలాగిన కారకులు ఎవరైతేనేం ఎప్పుడో ఓసారి ఎక్కడో ఓ చోట ఈ దురాశల బుడగలు పేలిపోవాల్సిందే. ఆ సమయం వచ్చేసినట్లయింది. కొసమెరుపు ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ల వ్యవహారం కుదిపేస్తుంటే రీతు ఏదో యాప్ ప్రమోట్ చేస్తున్న ఫ్రెష్ రీల్ నిన్న కనిపించడం గమనార్హం.